వారందరూ కూడా సందేశాన్ని ఇస్తారు. ముందుగా మా కాళోజీ సీన్ అన్న ఒక 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం 11 గంటలకి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న వారి కార్యాలయం పైన జరిగినటువంటి దాడిని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. దీనిలో చాలా రకాల అంశాలు మాట్లాడాలి. నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎందుకంటే మీకంటే ఎక్కువగా నేనే మాట్లాడాలి ఈ అంశం మీద. ఎందుకంటే గతంలో తెలంగాణ జాగృతిలో దాదాపు 10 సంవత్సరాలు నేను పనిచేసి 2009 నుంచి 2017 వరకు నేను పనిచేసిన. సో ఇందులో ఎక్కువగా నేనే బలైన ఆమె విషయంలో బలైన వ్యక్తిలో నేను ఒకని కాబట్టి దీని మీద చాలా చాలా విపులంగా మాట్లాడతా. చాలా ఈ పరిణామాలన్నింటినీ కూడా విపులంగా నేను విశ్లేషించి చెప్పగలుగుతా. ఇది తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక బీసీ వ్యక్తి పైన దాడి ఇది మొదటిసారి కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ కూతురు కవిత ఇదే వ్యక్తి బీసీ సామాజిక సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ ఇంటిపైన జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గుండాల రూపంలో వెళ్లి దాడి చేసినటువంటి సంఘటన మనం చూసినాం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు నిన్న తీన్మార్ మల్లన్న పైన కూడా అధికారం లేనప్పుడు కూడా ఇదే విధమైనటువంటి దాడి జరిగింది అనే విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళ మనస్తత్వం ఏంది? బీసీ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇలా దాడులు చేయడం వీళ్ళ యొక్క సంస్కృతి. ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం. ఇక నాకు సంబంధించిన అంశం తీసుకోవట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబ అరాచక అవినీతి పాలన పైన చాలా పెద్ద ఎత్తున మేము మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఎస్ఓటి అనేటువంటి వింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ వింగ్ ద్వారా అక్రమంగా కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టేటువంటి సందర్భాలు గతంలో చూసినాం. అంటే ఎక్కడ కూడా అంటే నన్ను గాని రఘును గాని చాలా మంది వ్యక్తులను వీళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు. వీళ్ళంతా ఎవరు? బీసీ బడుగు బలహీన వర్గం సంబంధించినటువంటి వ్యక్తులు మేమందరూ కూడా. సో ఎదుగుతుంటే ఓరవలేకపోతున్నారు. ఎదుగుతుంటే వీళ్ళని ఏ విధంగానైనా అనగదొక్కాలని చెప్పేసి బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఎదుగుతూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి వీళ్ళే బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటారు. సూర్యారావు అన్న నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు 1997లో బీసీ టైమ్స్ అనేటువంటి పత్రిక స్టార్ట్ చేసిండు. అంటే 97 నుంచి 2025 దాదాపు 30 సంవత్సరాలుగా సూర్యారావు అన్న ఈ బీసీల గురించి మాట్లాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు. ఇక్కడ నుండి చాలా మంది వ్యక్తులు కూడా, ప్రవీణ్ గారు, అందరూ, సాంబశివన్న కూడా ఎప్పటి నుంచో ఒక 15-20 సంవత్సరాల నుంచి బీసీల గురించి కొట్లాడుతున్నాం. అంటే బీసీల అంశం తెరపైకి రాగానే ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి కూడా దానికి కౌంటర్ ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. దాని బీసీ ఉద్యమాలు అణచివేయడానికి చాలా పెద్ద ఎత్తున ఒక సెంటిమెంట్ ఉద్యమాలు తీసుకొచ్చేసి బీసీ ఉద్యమాన్ని మొత్తం కూడా అణచివేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా కవిత పైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సరే దాని మీద పలు రకాల వాదనలు వినిపిస్తా ఉన్నాయి. కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తూ, కొంతమంది దాన్ని విభేదిస్తూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో దాని లోపలికి నేను పోను కానీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు తప్పు అని అనుకుంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది, భారత న్యాయ వ్యవస్థ ఉంది. అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి ఎథిక్స్ కమిటీ కూడా ఉంటుంది. అన్ని రకాల, అంటే మీరు భారత రాజ్యాంగాన్ని కనుక గౌరవిస్తే మీరు లీగల్ గా ప్రొసీడ్ కావాలి, అనేక రకాల చర్యలు ఆయన మీద తీసుకోవాలి. కానీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన 30 మంది మారణాయుధాలు పట్టుకొని పోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ రక్తపాతం, నిన్న పోయి చాలాసేపు ఉన్న అక్కడ ఎంత పెద్ద ఎత్తున రక్తం అంతా కూడా అన్ని రూములలో రక్తం అంతా కూడా ఏర్లై పారుతా ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన వీళ్ళంతా కూడా. పైగా ఇంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత కేసులు ఎవరి మీద కావాలి? కవిత అనుచరులు ఎవరైతున్నారో కవిత మీద, కవిత అనుచరుల మీద కావాలి కదా కేసులు. మరి ఎందుకు తీన్మార్ మల్లన్న అనుచరుల మీద ఎందుకు కేసులు అవుతున్నాయి? ప్రభుత్వం ఈ విషయంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కవితకు సపోర్ట్ చేస్తుందా? తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేస్తుందా? అంటే ఈ విషయంలో కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. ఈ అంశం పైన కనీసం వారు స్పందించే కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందన ఉండదు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరుతున్నారో ఆయన కూడా రామచంద్రరావు అధ్యక్షుడు ఎవరుతున్నారో ఆయన స్పందన ఉండదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు కేసీఆర్ స్పందన కూడా ఉండదు. తప్ప రైటా చెప్పండి మీరు. ఏమి చెప్పకుండా ఇది వన్ సైడెడ్ గా పోతా ఉన్నది. తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి ఆయనపై జరిగినటువంటి దాడిని వేరే రకంగా చిత్రీకరిస్తూ ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న క్యూనోస్ ఆఫీస్ పైన పలుమార్లు దాడులు అయితే పలుమార్లు దాడి వీళ్ళే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేస్తారు, వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే జైలు పంపిస్తారు. ఎవరు తీన్మార్ మల్లన్ని మనం చూసిన సందర్భం. ఇప్పుడు కూడా అధికారంలో ఇప్పుడు వాళ్ళకి చెల్లింది, అధికారం దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళదే నడుస్తూ ఉంది. అంటే ప్రభుత్వాలు అంటే బీసీ ఉద్యమాన్ని దొక్కడానికి వాళ్ళందరూ ఎట్లా ఏకమవుతున్నారో ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి కూడా నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కాకుండా హోంశాఖ బాధ్యతలు కూడా ఆయన ఉన్నారు. సో ఈ యొక్క అంశంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తీన్మార్ మల్లన్న వైపు ఉండబోతున్నారా, కవిత వైపు ఉండబోతున్నారా? దయచేసి తేల్చి చెప్పాల్సిన బాధ్యత మీద అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సీనన్న.